నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ప్రెగ్నెన్సీ గర్భము త్వరగా రావాలంటే ఏమైనా చిట్కాలు ఉన్నాయా? అసలు ఎంతకాలం వేచి చూడాలి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా? ఏ వయసులో పెళ్లి చేసుకోవాలి? 25-30 సంవత్సరాల మధ్య పెళ్లి చేసుకోవడం మంచిది. 30 తర్వాత పురుషులైతే పర్వాలేదు, స్త్రీలు ఆడపిల్లలు 30 దాటే వరకు ఆగకూడదు. 29-30 లోపలే ఆడపిల్లలు, 31-32 మగపిల్లలు అయితే పర్వాలేదు. మరీ ఆలస్యం చేయటం మంచిది కాదు. ఈరోజు యువత కెరీరు, భవిష్యత్తు. ఏంటి భవిష్యత్తు? భవిష్యత్తు కంటే ముఖ్యం నీ వైవాహిక జీవితం, నీకు వారసులు. ఏ టైంలో జరగాల్సింది ఆ టైంలో జరగకుండా, నేను జనరల్ మేనేజర్ అయిపోయినాక, సీనియర్ మేనేజర్ అయిపోయినాక, ఎంతో ఎత్తుకు ఎదిగిన తర్వాత, నెలకు ₹1,00,000 ఆదాయం వచ్చిన తర్వాత చేసుకుంటానని అలాంటి కోరికలు పెట్టుకోవద్దు. ఏ సమయానికి జరగవలసిన విషయాలు ఆ సమయానికి జరగాలి. అండర్ గ్రాడ్యుయేట్ విద్య పూర్తయింది, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్య పూర్తయింది, పిహెచ్డి పెళ్ళైన తర్వాత పిహెచ్డి చేయడానికి ఏం అభ్యంతరం ఉండదు. పెళ్ళైనా కూడా చదువుకోవచ్చు, తప్పేం లేదు. తర్వాత గర్భం వచ్చిన తర్వాత ఎవరు కూడా తీయించుకోవద్దు, అబార్షన్ చేయించుకోవద్దు, మంచిది కాదు. అబార్షన్ చేయించుకుంటే అసలు పిల్లలే పుట్టకుండా పోయే అవకాశం ఉంది. మీరు దేవుడిచ్చిన ఆ శిశువుని, పిండాన్ని తీసేశారు. ఇక మీకు ఈ కృత్రిమ గర్భధారణ పద్ధతులే శరణ్యమవుతాయి. సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల ఎప్పుడూ కూడా గర్భాన్ని తిరస్కరించొద్దు. గర్భం వచ్చింది, స్వీకరించండి. దేవుడిచ్చాడు మీకు, దాన్ని అంగీకరించండి. ఇక ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలంటే 30 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు 1 సంవత్సరం వరకు చూడొచ్చు, ఏం ఇబ్బంది లేదు. సంవత్సరం దాకా అసలు డాక్టరే వద్దు, సహజసిద్ధంగా ట్రై చేయండి. అంటే 12 నెలలు. 35 పైన ఉన్నవాళ్ళు 6 నెలలు చూడండి. 6 నెలలు అయిపోగానే 30 పైబడిన వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. 40 దాటిని 3 నెలలు చూడండి. 3 నెలల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనము గైనకాలజిస్టు, ప్రసూతి వైద్య నిపుణుల దగ్గరికి వెళ్ళాలి. ఎవరికైతే హార్మోన్ల అసమతుల్యత ఉంటుందో గైనకాలజీ మేడం గారు చెప్తారు. చెప్పకపోయినా హార్మోన్ల ప్రాబ్లము, సమస్య ఉందంటే మీ అంతటికి మీరు ఎండోక్రైనాలజిస్ట్ అనే సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించండి. ఇవి కొన్ని మనము సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుని 30 సంవత్సరాల లోపల గర్భం దాల్చకపోతే, పెద్ద వయసులో గర్భం ధరిస్తే కొన్ని తల్లికి శిశువుకు కూడా అవలక్షణాలు ఉంటాయి. తల్లి ఆరోగ్యం, బీపీ వచ్చేస్తుంది, కాళ్ళు ఉబ్బుతాయి, కొంతమందికి ఫిట్స్ కూడా వస్తాయి. ఇక శిశువుకి పుట్టుకలో లోపాలు వస్తాయి, మెదడు సరిగా ఏర్పడదు. తర్వాత వెన్నుపాములో సమస్యలు, కాళ్ళు చేతులు వంకర్లు, గుండెలో రంధ్రాలు. మేనరికము చేసుకోవటం వల్ల ఎటువంటి అనర్థాలు వస్తాయో, ఆలస్యంగా పిల్లలు 35-40 ఏళ్ళకు పుట్టే పిల్లల వల్ల కూడా అటువంటి అనర్థాలే ఉంటాయి. శిశువు ఆరోగ్యవంతులుగా ఉండరు. పుట్టిన బుద్ధి మాంద్యంతో పుడతారు. వాళ్ళు అవయవ సౌష్ఠవం సరిగా ఉండదు, అనారోగ్యాన్ని బారిన పడతారు. కనుక 30 సంవత్సరాల లోపు గర్భం రావటం అనేది చాలా మంచిది, ఆరోగ్యకరం. సంవత్సరం చూసిన తర్వాత పిల్లలు పుట్టకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పొట్టకి చేస్తారు. గర్భాశయం ఎలా ఉంది, అండకోశం ఎలా ఉన్నాయి, అండకోశంలో నీటి బుడగలు ఉన్నాయని అధ్యయనం చేస్తారు. అవన్నీ బాగున్నాయని అల్ట్రాసౌండ్ గమనించిన తర్వాత రక్త పరీక్షలు చేస్తారు. రక్త పరీక్షలు స్త్రీ పురుషులకి ఇద్దరికీ కూడా థైరాయిడ్ పరీక్షలు నిర్వహిస్తారు.
T3, T4, TSH అనే పరీక్ష, FSH అని, LH అని, ప్రోలాక్టిన్ అనే హార్మోన్లు అంచనా వేసే విధంగా పరీక్షలు చేస్తారు. తర్వాత కొంతమందికి అవసరాన్ని బట్టి నెలసరి అయిన తర్వాత 7వ రోజు ట్యూబ్ టెస్టింగ్ అని చేస్తారు. అది కొద్దిమందికి అవసరం, అందరికీ అవసరం కాదు. పురుషుడికి థైరాయిడ్ టెస్ట్తో పాటు వీర్య ఉత్పత్తి, వీర్య కణాల సంఖ్య ఎంత ఉంది, వీర్య కణాల చలనం ఎలా ఉంది, వీర్య కణాల యొక్క ఆకారం ఎలా ఉందో చూస్తారు. త్వరితగతిన గర్భము దాల్చాలంటే 10 రకాల టిప్స్ ఉన్నాయి. ఇవి పాటించండి. 1, భార్యాభర్తలు ఎప్పుడు కలిస్తే గర్భం దాలుస్తారు. మీరు మహిళ ఎప్పుడు కూడా నీ పీరియడ్స్ మొదటి రోజున మార్క్ చేసుకోవాలి, ఓ డైరీలో రాసుకోవాలి. మొదటి రోజు పీరియడు ఆ నెల వచ్చిన రోజుని గమనించండి, రాసుకోండి. అప్పటి నుంచి లెక్క పెట్టుకుని 12వ రోజు నుంచి 16వ రోజు వరకు, పీరియడ్ ప్రారంభమైన తర్వాత 12వ రోజు నుంచి 16వ రోజు వరకు ఆ రోజుల్లో కలిస్తే తప్పనిసరిగా పిల్లలు పుడతారు. మరీ ముఖ్యంగా 13, 14, 15 చాలా అతి ముఖ్యమైన రోజులు. 14వ రోజు అయితే వీలైతే 2 సార్లు కలవండి, ఒకసారి కాదు 2 సార్లు కలవండి. 14వ రోజు అండం విడుదలవుతుంది. ఆ అండం విడుదలైనప్పుడు పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. కనుక సమయం అనేది చాలా ముఖ్యం. 12 నుంచి 16, 14వ రోజు చాలా కీలకం. 13, 15 కూడా, అవి కూడా గర్భము దాల్చడానికి మంచి రోజులే. 2, మనం వాడే సబ్బులు, వేప ఉండ, నీమ్ సోపులు ఏది వాడద్దు. తర్వాత మెడికేటెడ్ సబ్బులు ఏవి కూడా వాడద్దు. స్త్రీ పురుషులు దంపతులు ఎవరు కూడా వేపాకు ఉన్న సబ్బులు అలాగే మెడికేటెడ్ సబ్బులు వాడద్దు. వీటి వల్ల సంతానలేమికి దారితీసే అవకాశం ఉందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇక 3, మనము రతిలో పాల్గొనేటప్పుడు ఉపయోగించవలసిన పొజిషన్, మన పిరుదల కింద దిండు పెట్టాలి, ఎత్తు పెట్టాలి. పిరుదల కింద 1 కానీ 2 దిండ్లు కానీ ఎత్తు పెట్టి సంభోగము రతిలో పాల్గొంటే మీరు విడుదల చేసిన వీర్యము గర్భసంచిలోకి ప్రవేశిస్తుంది. చాలా ముఖ్యం. కనుక వీపు మీదే పడుకుని మనం రతిలో పాల్గొనాలి. పిరుదల కింద 2 దిళ్ళు పెట్టాలి. 2. 3వది, చాలామంది రతి అయిపోగానే లేచిపోతారు. లేకకూడదు. రతి అయిపోయిన తర్వాత పురుషుడు లేగవచ్చు, భర్త లెగుస్తాడు, భార్య అలాగే పడుకుని ఉండాలి. ఆ పిరుదల కింద ఉన్న దిండ్లు కూడా తీయద్దు. ఎంతసేపు కదలకుండా అలా ఉండాలి. అరగంట సేపు కదలటానికి లేదు. ఇంకా పడుకోగలిగితే గంట సేపు పడుకోండి. చక్కగా వీర్య కణాలు ఈత కొట్టుకుంటూ గర్భసంచిలోకి వెళ్ళిపోతాయి. గర్భసంచి నుంచి ఆ ట్యూబ్ ద్వారా వెళ్ళిపోయి అండం దగ్గరికి చేరుకుంటాయి, పిల్లలు పుడతారు. అర్థమైంది కదా? భర్త లేగవాలి, భార్య అది ఏ పొజిషన్లో అయితే రతిలో పాల్గొన్నారో, వీర్యము యోనిలో ప్రవేశించిందో అలాగే పడుకోండి. ఇక 5వది, చాలామంది ఏంటో భర్త నుంచి వచ్చిన వీర్యము యోనిలో పడితే ఏంటి కడుక్కునేది? కడుక్కోవాల్సిన అవసరం ఏమీ లేదు. అసలు లెగవద్దు, కడుక్కోవాల్సిన అవసరం లేదు. నువ్వు కదలకుండా అట్లాగే పడుకో, పిల్లలు పుట్టేస్తారు. కొంతమంది ఏదో చిరాకు అని లేచిపోతారు. నేను గంట వరకు లేకుండా ఉంటే మంచిదన్నాను, అరగంట అసలు ఎట్టి పరిస్థితుల్లో లేవకూడదు. తర్వాత అసలు లేవద్దు. నీకు మూత్ర విసర్జన చేయాలనే కోరిక కలిగితే తప్పనిచ్చి లేచి కొంతమంది యోని ప్రాంతంలో స్త్రీ జననేంద్రియాన్ని ఇక శుభ్రం మొదలు పెడతారు.
ఇక రకరకాల యాంటీసెప్టిక్లు వాడుతుంటారు. వాడకూడదు, అసలు శుభ్రమే వద్దు, శుభ్రం చేయొద్దు. గరిష్టంగా చేయవలసి వస్తే నీళ్లతో కడుక్కోండి అంతే. అక్కడ యాంటీసెప్టిక్ పదార్థాలు, డెట్టాలు గిట్టాలు వాడకూడదు. నీ భర్త విడుదల చేసిన వీర్యాన్ని నువ్వేంటమ్మా కడిగేది? అవసరం లేదు, కడగద్దు. మూత్ర విసర్జనకి వెళ్ళేటప్పుడు మూత్ర విసర్జన చేయండి. కొంతమంది మూత్ర విసర్జనకి వెళ్ళినప్పుడు కడిగేస్తుంటారు, అవసరంలా. మీరు 12 నుంచి 16 రోజుల మధ్యలో కలిసినప్పుడు ఈ నియమాలు తప్పకుండా పాటించండి. మీకు పండంటి బిడ్డ పుడతాడు. కనుక కడుక్కోవడం వద్దు. ఇక నీకేదో చిరాగ్గా ఉంది, కొద్దిగా నీళ్లు ఉపయోగించండి అంతేగాని యాంటీసెప్టిక్లు, సబ్బు కూడా వాడద్దు. కారు ఈ 12-16 రోజుల మధ్యలో ఈ భర్తకి ఏమైనా క్యాంపులు వేసినా, భార్యకి ఏమైనా ఉద్యోగస్తులకి క్యాంపులు వేస్తే దండం పెట్టండి. మీ ప్రైవేట్ కంపెనీనో గవర్నమెంట్ ఉద్యోగమో దండం పెట్టి మేము క్యాంపులు వెళ్ళమని చెప్పండి. లేదు క్యాంపులు వెళ్తారా, భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళిపోండి. ఇంకొకరు కూడా సెలవు పెట్టండి. ఒకరు క్యాంపులు డ్యూటీ పెడితే, భర్తకు డ్యూటీ పెడితే భార్య కూడా సెలవు పెట్టి ఇద్దరు వెళ్ళిపోండి. వెళ్ళిపోయి కలిసి ఉండాలి. 12-16 రోజుల మధ్యలో ఇద్దరు కలిసి ఉండాలి. క్యాంపులు ఒక్కరోజు కూడా మీరు విరామం ఉండకూడదు. ఓకే, పొద్దునెళ్ళి సాయంత్రానికి వచ్చేయండి, పర్వాలేదు. ప్రతిరోజు రాత్రి కలిసి ఉండాలి, తప్పనిసరిగా కలిసి ఉండాలి. మధ్యలో ఒక్కరోజు మిస్ అయినా, ముఖ్యంగా 13, 14, 15 మిస్ అయితే పిల్లలు పుట్టరు. 7 పురుషుడు గుర్తుంచుకోవాల్సింది భర్త. ఈ 12-16 రోజుల మధ్యనే కాకుండా నీకు పిల్లలు పుట్టాలనే కోరిక ఉన్నప్పుడు హస్తప్రయోగం అనేది మర్చిపో. హస్తప్రయోగం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. నీకు ఎంత కోరిక కలిగినా, ఏం జరిగినా హస్తప్రయోగం చేయొద్దు. హస్తప్రయోగం చేస్తే పిల్లలు పుట్టరు. సరే, కొంతమందికి రాత్రిపూట వెళ్ళిపోతుంటుంది శీఘ్రస్ఖలనం. కొంతమందికి సమస్య అయితే కొంతమందికి స్వప్నస్ఖలనం జరుగుతుంది, అవుట్ అయిపోతుంటుంది తెలవకుండా. పర్వాలా, ఉద్దేశపూర్వకంగా హస్తప్రయోగం మాత్రం చేస్తే పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయి. 8 భార్యాభర్తలు ఘర్షణ పడుతుంటారు చిన్నదానికి. మీరు ప్రశాంతంగా రతిలో పాల్గొంటే పిల్లలు పుడతారు. చిరాకు, పరాకు, కోపతాపాలు, తిట్టుకోవటము, ఘర్షణ పడటము, ఏదో వండిని తినేయాలి కానీ వంట బాగలేదని రాత్రిపూట చెప్తే ఆ మూడ్ ఆఫ్. ఆ భార్యకి మూడ్ ఆఫ్. ఏంటి ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది, ఏం బాగలేదు, నీకు ఎట్లా ఉండా బ్రహ్మాండంగా వండేవని పొగిడేసాయి. ఆమెను ప్రశాంతంగా పెట్టు. ఈ ప్రశాంత వాతావరణంలో ఒకరినొకరు అభినందించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఎన్ని గొడవలున్నా ఆ 12 నుంచి 16 రోజు మధ్యలో ఘర్షణ పడద్దు, తిట్టుకోవద్దు ఒకరినొకరు. ఇద్దరిని ఒకరినొకరు కీర్తించుకోండి, పిల్లలు పుడతారు. ఇక 9వది ఫోలిక్ యాసిడ్ అని ఉంటుంది. ఐరన్, ఫోలిక్ యాసిడ్. ఈ ఐరన్, ఫోలిక్ యాసిడ్ రక్తహీనత లేకుండా కాపాడుతుంది. కనుక ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఉండే ఆకుకూరలు ఎక్కువగా తినండి, పండ్లు ఎక్కువగా తినండి, డ్రై ఫ్రూట్స్ తినండి, మొలకలు ఉదయాన్నే పెసలు, శనగలు, బొబ్బర్లు ఉండే మొలకలు తినండి. ఈ ఐరన్, ఫోలిక్ యాసిడ్ రక్తహీనతను నివారించడమే కాకుండా ఫోలిక్ యాసిడ్ గర్భము దాల్చిన తర్వాత మెదడు, వెన్నుపాము చక్కగా సక్రమంగా ఏర్పడటానికి దోహదపడుతుంది. ఇక 10వది భార్యాభర్తలు ఇద్దరు కూడా గాఢమైన నిద్ర అవసరం. రాత్రి 10 గంటలకు 10ంటికి పడుకుంటే ఉదయం 6 గంటలకు లేవాలి. మధ్యలో రతిలో పాల్గొనటానికి లేవచ్చు. లేదు, కొంతమంది పూర్తి చేసి పడుకుంటారు, ఇంకా కొంతమంది మధ్యరాత్రిలో లెగుస్తారు. రకరకాల అలవాట్లు ఉన్నాయి. కొంతమంది తినేసి పడుకుంటారు, కొంతమంది అలారం పెట్టుకుని లెగిసి అప్పుడు మొదలు పెడతారు రతి. రకరకాల విభిన్నమైన అలవాట్లు. మీ అలవాటు ప్రకారం 8 గంటల నిద్ర మాత్రం రాజీ పడద్దు. 8 గంటలు నిద్రపోతే చక్కటి పండంటి బిడ్డ పుడతాడు. యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయండి. ఒళ్ళు పెంచుకోవద్దు. భారీ కాయము, స్థూలకాయం ఉండే తగ్గించుకోకపోతే పిల్లలు పుట్టరు. భార్యకున్న స్థూలకాయము, భర్తకున్న భారీ శరీరం ఉన్న భారీ కాయము, స్థూలకాయం ఉంటే పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ. చక్కగా ట్రిమ్గా, స్లిమ్గా, సన్నగా, ఆరోగ్యవంతులుగా ఉండండి, పుడతారు పిల్లలు.
పండంటి బిడ్డ పుడతారు. ఈ 10 రకాల చిట్కాలు పాటిస్తే మీరే ప్రయత్నం చేయండి. మీరు చేస్తున్న తప్పులు తెలుసుకోండి, ముందు చేస్తున్న తప్పులను సవరించుకోండి. దీంట్లో ప్రధానమైంది పిరుదుల కింద దిండ్లు పెట్టడం, అరగంట సేపు కదలకుండా ఉండటం, వీలైతే అసలు మంచం మించి లేకపోవటం, నీళ్లు కొద్దిగా వాడచ్చు, అసలు ఏమీ వాడకుండా కడుక్కోవటం అనే చెడు అలవాటు అది మానేయండి. ఏంటి కడుక్కునేది అక్కడ? ఏమీ లేదు. భర్త శుద్ధమైన వీర్యం, అది వీర్యము, దాంట్లో ఏ సూక్ష్మ క్రిములు ఉండవు, దాన్ని కడుక్కోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా జిగురుగా ఉంటే ఏం పర్వాలేదు, ఉంటే నష్టమా? పిల్లలు ముఖ్యమా? ఆ జిగురు వదిలించుకోవడం అది ముఖ్యమా? కనుక మహిళలు భార్య కొంత మనము సహకరించవలసిన అవసరం ఉంది. నీట్నెస్ అని యాంటీసెప్టిక్ సబ్బులకు, వేప ఉత్పత్తులు ఉండే సబ్బులు వాడద్దు. నీట్నెస్ కోసం పోతే పిల్లలే పుట్టకుండా పోతారు. కనుక ఈ యొక్క టిప్స్ పాటించండి. పిల్లల్ని ఎందుకు పుట్టరో మీరే చూడండి.